వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో గైస్. నేను మీ మదన్ పెడనాబాయ్ పండు 45. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి జిమ్ కి ఎందుకు వెళ్ళాలి. జిమ్ కి వెళ్ళడం వల్ల ఏంటంటే సొసైటీలో మంచి రెస్పెక్ట్ అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరేం చూసినా సరే పలానా అబ్బాయి జిమ్ కి వెళ్తున్నాడు బ్రో, నేను జిమ్ లో చూసాను బ్రో. అప్పుడు జిమ్ కి వెళ్తున్నావు అంటే చాలా మంది మీ ఫ్రెండ్స్ ఏమంటారంటే ఏంట్రా నువ్వు మారిపోయావు, నువ్వు ఇట్లా అయిపోయావు అట్లా అయిపోయావు. కానీ నా కొడుకుకి చెప్పడం చేత కాదు. నువ్వు చక్కగా మారుతున్నావు, నువ్వు మంచి దారిలో వెళ్తున్నావు, నువ్వు ఒక రైట్ డెసిషన్ తీసుకున్నావు అని చెప్పడం రాదు వాళ్ళకి. అందరు ఇలా నేను దెబ్బి పొడిస్తా ఉంటాను, ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నావు బ్రో, నువ్వు మంచిగా ఉంటున్నావు. సో మాకు కూడా అట్లాగే చెప్పొచ్చు కదా, ఇట్లా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నావు. సో అట్లానే చాలా మంది మీతో డిస్కషన్ అయితే చేస్తూ ఉంటారు. జిమ్ కి వెళ్ళడం వల్ల ఏంటంటే న్యాచురల్ గా నువ్వు ఉంటావు అని, అంటే నువ్వు తినాల్సింది కీరా, క్యారెట్, బీట్రూట్ లాగా చక్కగా తింటూ ఉంటే నువ్వు ఆటోమేటిక్ గా నీ డైజెషన్ అనేది నీ కంట్రోల్లోకి వచ్చింది. కాబట్టి నీ ఫేస్ ఇంకా గ్లోగా తయారైద్ది. నీ ఫ్రెండ్ సర్కిల్లోనే 10 మంది ఉంటే 10 మందిలో నువ్వు ఒక్కడే డిఫరెంట్ గా కనబడతావు. ఎందుకంటే నువ్వు తినే డైట్ వేరు, నువ్వు ఉండే విధానం వేరు, నువ్వు ఉండే డిసిప్లిన్ వేరు. నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు 110 టీ షర్ట్ వేసుకున్నా, 150 రూపీస్ టీ షర్ట్ వేసుకున్నా, నువ్వు జిమ్ కి వచ్చిన తర్వాత నీ బాడీ నువ్వు గెయిన్ చేస్తే అది ఫిట్ గా నీకు పడితే ఎట్లుంటది అనుకుంటున్నావు. సో అది కూడా బ్రాండెడ్ గా మారిపోతుంది బ్రో. జిమ్ కు వెళ్తున్నావు అంటే నీ సరౌండింగ్స్ లో నువ్వు ఉంటావు. సో నీ బిహేవియర్ ఏంటనేది నీకు తెలిసిద్ది. సో జిమ్ కి వెళ్ళిన తర్వాత జిమ్ లో ఉండే పీపుల్స్ అందరినీ నువ్వు అబ్జర్వ్ చేస్తావు. ఎట్లా, సో నీ పక్కన ఉన్న పర్సన్ నువ్వు వర్కౌట్ చేసినప్పుడు తను ఎట్లా ఫీల్ అవుతున్నాడు, తన వర్కౌట్ చేసినప్పుడు తనకి ఎలా ఫీలింగ్ వస్తుంది. సో తన మజిల్ మైండ్ తన దగ్గర ఉందా. ఇంకా నువ్వు ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ చేస్తున్నావు. సో నువ్వైనా జిగ్జాగ్ రాడ్ అనేది తీసుకుంటావు. ఆ జిగ్జాగ్ రాడ్ కి నువ్వు ప్లేట్స్ అనేది వేస్తావు, ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ అయితే వేస్తావు. వేసిన తర్వాత నువ్వు ఆ రాడ్ ని అక్కడ పడేస్తావా. సో నువ్వు పడేవు, ఎందుకంటే అది ఎక్కడైతే ప్లేట్స్ తీసామో అక్కడ పెట్టేయాలి. సో దాని గ్రిప్స్ అయితే పెడతాం కదా, ఆ గ్రిప్స్ కూడా తీసేయాలి, ఎక్కడైతే తీసామో అక్కడ పెట్టేయాలి. సో దాన్ని నీ డిసిప్లైన్ అంటారు. సో నువ్వు దానికి వర్కౌట్ లాగ్ అవుతుంది, నేను చేయడానికి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాను, కొంచెం నేను చేయలేకపోతున్నా, మళ్ళీ ఇది చేసిన తర్వాత నాకు స్ట్రెంత్ లూజ్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అంటే డిసిప్లైన్, మెయిన్ కీవర్డ్ డిసిప్లైన్. రోల్లో నువ్వు ఉండాలి చక్కగా. అదే చెప్తున్నా, నువ్వు జిమ్ కి వెళ్ళావంటే వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇవే. తర్వాత లేడీస్ జిమ్ కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. సో జిమ్ కి లేడీస్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే 100%, 100 కాదు 101% జిమ్ కి వెళ్ళాల్సిందే. సో నువ్వు జిమ్ కే వెళ్ళలేకపోతున్నావు, సో నువ్వు హోమ్ వర్కౌట్ చేయి. లైక్ స్క్వాట్స్, పుషప్స్, లైక్ పుల్అప్స్, ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటా రా. ఎట్లా అంటే నువ్వు స్క్వాట్స్ చేస్తున్నావు అంటే నీ థైస్ అనేది నీకు అంగవికారంగా కనబడతా ఉంటాయి. కొంతమంది చాలా సన్నగా ఉంటాయి. సో నువ్వు ఆ ఫ్యాట్ అనేది ఏదైతే ఉందో దాన్ని బర్న్ చేసి నువ్వు మజిల్ లాగా కన్వర్ట్ చేస్తే అవి ఇంకా చక్కగా కనబడతాయి. సో నీ హిప్ ఇంకా నీ థైస్. ఒక పర్సన్ అయితే కలిసాను, ఆ పర్సన్ కలిస్తే ఆయన మా రిలేటివ్స్ అయితే నువ్వు జిమ్కి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు జిమ్కి వెళ్ళడం వల్ల నీకేమొస్తుంది, నువ్వేమన్నా చేస్తావా, నువ్వేమన్నా అవ్వాలనుకుంటున్నావా, నీ వల్ల ఏమన్నా అయ్యిద్దా అని చెప్పేసి అంటున్నాడు. సో ఆయనకి చెప్తున్నా ఒక మాట, జిమ్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా అంటే నా ఫ్యామిలీ కోసం ఎవడన్నా వస్తే వాడిని కొట్టైనా చావాలే కానీ ఒక జబ్బుతో మాత్రం చచ్చిపోకూడదు. ఏజ్ లో ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు చూడండి చక్కగా మంచి ఫుడ్ తింటారు, లైక్ సీ ఫుడ్స్ ఎక్కువ తింటారు. ఎందుకు తింటారు సీ ఫుడ్స్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లైక్ ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా తినే వాళ్ళు కూడా చాలా, వాళ్ళ పిల్లలు అంత తెల్లగా ఎట్లా ఉంటున్నారు, అంత నీట్గా ఎట్లా ఉంటున్నారు, అంత చక్కగా ఎట్లా పుట్టగలుగుతున్నారు. సో దాన్నే స్పర్మ్ కౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఫుడ్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో నువ్వు కూడా అట్లానే ఇప్పుడే తిను, ఇప్పుడు దాకా చేసిన ఏదో పనులన్నీ ఆపేసే. స్మోక్ అయితే అస్సలుగా చేయకు. నువ్వు ఈవెన్ డ్రింక్ చేసినా వీక్లీ వన్స్, అది కూడా రెస్ట్ డేస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే నువ్వు దాన్ని తీసుకో. అంతేగాని స్మోక్ అయితే అసలు ఎప్పటికీ చేయమాకబ్బా, జీవితం మొడ్డవుడిచిపోతుంది మీది. సో జిమ్ కి వెళ్ళిన తర్వాత ఈవెన్ నీకంటే చిన్నవాడైనా, నీకంటే పెద్దవాడైనా, నీతోవాడైనా వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. గివ్ ఏ రెస్పెక్ట్ అండ్ టేక్ ఏ రెస్పెక్ట్, గివ్ ఏ రెస్పెక్ట్ అండ్ టేక్ ఏ రెస్పెక్ట్. నువ్వు వాడితో కూడా అట్లానే ఉండాలి. సో వాడికి తెలిసేలాగా చెయ్యి. అంతేగాని నువ్వు బ్రో నీకు నిన్ను అట్లా చేసినా, నువ్వు ఇప్పుడు నాకు ఇట్లా చేయలేదు కదా అని చెప్పమాక, తప్పది. సో చాలా మంది ఏంటంటే జిమ్ కి వెళ్ళిన తర్వాత నేను పెద్ద బాడీ బిల్డర్ లాగా బిల్డప్ ఇస్తారు. సో రావడం ఈగో లిఫ్టింగ్ కి వెళ్ళిపోతారు. సో ఈగో లిఫ్టింగ్ అయితే చెయ్యొద్దు. ఎందుకు చెప్తున్నాను వినండి. ఈగో లిఫ్టింగ్ చేయడం వల్ల మీ మజిల్ అనేది చాలా అంటే చాలా ఇబ్బంది పడిద్ది. సో మీరు అనేది ఎంత వెయిట్, చూడండి నేను చెప్తున్నా, నువ్వు ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నావు అనేది మ్యాటరే కాదు, నువ్వు ఎంత కంట్రోల్ రెప్పు కొడుతున్నావు అనేది మ్యాటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కార్డియో అయితే చెయ్యి. నువ్వు నడవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అది నీకు తెలియదు. నువ్వు నడవడం వల్ల నీ ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క మజిల్ అనేది కదులుతా ఉండిద్ది. ఎక్కడ రెస్ట్ పొజిషన్ ఉండదు.
అట్లీస్ట్ 7,000 స్టెప్స్ అయినా వేయండి, అట్లీస్ట్ 7,000. సో నువ్వు రీల్స్ చూసి వాళ్ళకలాగా అంత అన్ఎడ్యుకేటెడ్ ఫ్రూట్ అయితే కాదు కదా నువ్వు. సో నీకంటూ తెలుసు. సో నేను అంతే తీసుకోలేను. నువ్వు ప్రీ వర్కౌట్ కోసం ఒక బనానా తినేలా టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అయ్యిద్ది. ఈవెన్ నువ్వు బనానా తిన్నా అయ్యిద్ది. ఎలక్ట్రోలైట్ 2 రూపీస్కే వస్తుంది. నువ్వు దానికోసం నువ్వు ఆగు, అంతేగాని నువ్వు ప్రీ వర్కౌట్ల కోసం అని, క్రియేటిన్ అని, పంపు కోసం అని చెప్పి డబ్బులు అయితే వేస్ట్ చేయకు. చాలా మంది ఇంకా జిమ్ కి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఇదైతే మంచి వీడియో. సో నాకంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో హెల్దీగా ఉండండి, ఫిట్గా ఉండండి, నాలా ఉండండి.